యాక్చువల్లీ ఈ వీడియో సండే రావాలి, బట్ S24 అల్ట్రాకి సంబంధించిన వర్క్ ఉండడం వల్ల ఈ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్ని ఈ రోజు అయితే పబ్లిష్ చేస్తున్నాను. దానికైతే సారీ. ఆల్రెడీ మీరు యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అండ్ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటన్నింటిని పిక్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సో ఈ వీడియో కింద అడగండి. నెక్స్ట్ వీక్ వచ్చే ఎపిసోడ్లో లేదా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను, అక్కడ అడిగినా కానీ నేనైతే ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వాసు అడుగుతున్నాను, బ్రో ప్లీజ్ సజెస్ట్ బెస్ట్ ట్యాబ్ ఫర్ స్టడీ పర్పస్ అండ్ నోట్ టేకింగ్, కండిషన్స్, లాంగ్ డ్యూరేషన్, ప్రైస్ అప్ టు 70K, కెన్ వీ గెట్ బెస్ట్ ట్యాబ్లెట్ ఫర్ లెస్ ప్రైస్ ఫ్రమ్ USA. సో నోట్ టేకింగ్ అండ్ స్టడీ పర్పస్ అన్నారు కాబట్టి సామ్సంగ్ S9 సిరీస్ని అయితే కన్సిడర్ చేయండి. S9 ప్లస్ అయితే ఆ రేంజ్లో వస్తాయి. మీరు అన్న బడ్జెట్లో ఇంకా తక్కువ కూడా రావచ్చు. అండ్ USA నుంచి తెప్పించుకోవచ్చా అంటే తక్కువలో వస్తే కొనొచ్చా అంటే డెఫినెట్గా కొనొచ్చు ఎవరన్నా. సో మీరు అక్కడ నుంచి తీసుకొచ్చే వాళ్ళు ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పవి సీను అడుగుతున్నారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ S24 ప్లస్ విత్ Exynos ప్రాసెసర్, కెన్ వీ బై నౌ ఆర్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్? S22 సిరీస్ లాగా ఫ్లాప్ అవుతాయా? సో చాలా మంచి క్వశ్చన్. నాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది S24 ప్లస్ Exynos ప్రాసెసర్ ఎలా వర్క్ చేస్తుందో. బట్ నేను అనుకోవడం ఇనీషియల్ ఇంప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే మాత్రం మునుపటి అంత వర్స్ట్గా ఉన్నట్టయితే అనిపించట్లేదు. మన ఛానల్లో కూడా S24 ఆర్ 24 ప్లస్ ఏదో ఒకటి Exynos 2400 ప్రాసెసర్తో ఉన్న మొబైల్ యొక్క రివ్యూ అయితే చేస్తాను. సో నాకు కూడా ఇంకా బెటర్ ఐడియా వస్తుంది. సో అందుకే కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి. ఇప్పుడే మనమైతే జడ్జ్ చేయలేము. సో చూస్తుంటే ఇప్పుడైతే మునుపటి అంత బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగా అయితే కనిపించట్లేదు. సో బాగానే ఉన్నాయి ఇనీషియల్గా అయితే. సో కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. మన ఛానల్లో కూడా నేనైతే టెస్ట్ చేసి రివ్యూ చేస్తాను. నెక్స్ట్ పేరం గణేష్ అన్న, నౌ డేస్ ఫ్లిప్కార్ట్ హ్యాస్ బ్లాక్డ్ మెనీ యూజర్స్ అకౌంట్ అండ్ డజంట్ గివ్ ఎనీ రిఫండ్. వై డెంట్ టేక్ ఎనీ యాక్షన్ ఆన్ ఫ్లిప్కార్ట్? మెనీ కస్టమర్స్ హ్యావ్ లాస్ట్ మచ్ మనీ. అన్న, ఐ హ్యావ్ ఆర్డర్డ్ iQOO Z7s 13K. Is it worth or cancel? Many YouTubers say that mobile has many drawbacks. Please answer Anna. Day after tomorrow will deliver that mobile. So ఆ ప్రైస్ రేంజ్లో మీరు కొన్న 13,000 ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లేతో 5Gతో ఈ కాంబినేషన్ ఉన్న బెస్ట్ మొబైల్. అదర్వైజ్ అది లాంచ్ అయింది మాత్రం 18,000లో. సో అక్కడ మనం ఆలోచించాలి. 13Kలో అయితే సో అది ఆఫర్ చేస్తున్న హార్డ్వేర్కి స్పెక్స్కి అయితే బెస్ట్ ఆప్షన్. అండ్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ చేస్తుందంటే సో కంటిన్యూస్గా కావాలని ఆర్డర్ చేయడం, రిటర్న్ చేయడం, రిఫండ్ చేయడం ఇలాంటివి చేసిన వాళ్ళే అయితే జనరల్గా ఫ్లిప్కార్ట్ బ్లాక్ చేస్తుంది. నార్మల్ పీపుల్ది అయితే అంటే ప్రాపర్గా వాడిన వాళ్ళే అయితే బ్లాక్ అవ్వడం నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు అండ్ ఎవరు చెప్పలేదు కూడా. అండ్ నెక్స్ట్ లోకేష్ రెడ్డి, OnePlus 11 వర్సెస్ OnePlus 12, విచ్ వన్ ఈజ్ బెస్ట్ బ్రో? రెండు కూడా డిఫరెంట్. మనకి OnePlus 11లో కెమెరాస్ బాగుంటాయి. సో OnePlus 12 కెమెరాస్ పరంగా తక్కువ ఉంటుంది. సో ఒక 10,000 డిఫరెన్స్ అయితే ఉంది ప్రజెంట్. నేను అనుకోవడం 12 40,000 రేంజ్లో లాంచ్ అవుతుంది. డెఫినెట్గా OnePlus 11 బెస్ట్ ఆప్షన్ 12తో కంపేర్ చేస్తే. సో ఎందుకంటే టెలిఫోటో లెన్స్, కెమెరా ట్యూనింగ్ అంతా OnePlus 11లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నవీన్ జ్యువెలరీ, రియల్మీ GT2 Pro ఇప్పుడు కొనవచ్చా బ్రో? 50Kలో లాంచ్ అయింది కదా, ఇప్పుడు 20-25K మధ్యలో ఉంది. సో 3 years అప్గ్రేడ్ ఇస్తున్నారు, కెమెరా అన్నీ బాగున్నాయి. ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడైతే వద్దు బ్రో, అయిపోయింది దాని కథ. సో ఈ 2024లో అయితే కన్సిడర్ చేయకండి. అండ్ రవితేజ అన్న, స్క్రీన్ ఆన్ టైం 7 to 8 hours యూజ్ చేస్తాను. కెమెరా యావరేజ్ ఉన్నా పర్లేదు, కానీ హీటింగ్ ఇష్యూ ఉండకూడదు అండ్ డిస్ప్లే బాగుండాలి. సజెస్ట్ మీ వన్ మొబైల్. మీరు బడ్జెట్ అడిగితే నేను చెప్పేవాడిని. సో బడ్జెట్ అయితే మీరు అసలు మెన్షనే చేయలేదు. సో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను 5 lakhs to 1 lakh బడ్జెట్లో ఏ మొబైల్స్ కన్సిడర్ చేయాలని. ఒకసారి ఆ వీడియో చూడండి. అందులో దాదాపు ప్రతి మొబైల్, ఏ మొబైల్ కూడా సో ఈజీగా 7 to 8 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. మీ బడ్జెట్కి తగినట్టుగా ఆ లిస్ట్లో నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ మనోట్ అడుగుతున్నారు అన్న, iPhone 15 Pro Max మీద ఫుల్ రివ్యూ అన్న, లైక్ కెమెరాస్, పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అండ్ ప్లీజ్ కంపేర్ విత్ 15 ప్లస్. ప్లీజ్ డూ ఏ వీడియో అన్న, చాలాసార్లు అడిగా అన్న. 15 Pro Max పై అయితే నేను ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మన ఛానల్లో చేసేటివన్నీ నేను కొని చేసేవే. సో 15 Pro Max అంటే ఎక్కువ బడ్జెట్, మళ్ళీ నేను అమ్మినా నాకు రీసేల్ వాల్యూ అయితే రాదు, పెద్ద బడ్జెట్ మొబైల్ కాబట్టి. అందుకే నేనైతే రివ్యూ చేయలేదు, చేయాలి అనుకోవట్లేదు. బట్ టెస్ట్ చేశాను, నేను వేరే ఫ్రెండ్ దగ్గర ఉంటే యూజ్ చేశాను, టెస్ట్ చేశాను, కెమెరాస్ అన్నీ చూశాను. బట్ మన ఛానల్లో వీడియో అయితే రాదు. అండ్ వేణి అడుగుతున్నారు అన్న, ఎలా ఉన్నారు, ఇంట్లో అందరూ బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అందరూ బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? అండ్ నాకు కొంత ఐడియా ఉంది అన్న, బట్ డిసైడ్ అవ్వలేకపోతున్నా. 20K అలా పెట్టి ఏది కొనాలో అర్థం కావట్లేదు. మై ప్రయారిటీ ఈజ్ గేమింగ్. బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోవాలా వద్దా? ద బెస్ట్ మొబైల్ నాకు సజెస్ట్ చేయండి. సో గేమింగ్ మీ ప్రయారిటీ అన్నారు కాబట్టి సో వీలైతే 25,000 వరకు పెట్టి లేటెస్ట్గా లాంచ్ అయిన పోకో X6 Proని పర్చేజ్ చేయండి. ఒకవేళ బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే సో చాలా మంచి ఆప్షన్. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. అదర్వైజ్ ఆ ప్రైస్ మీకు iQOO Z7 Pro ఉంది అండ్ Moto Edge40 Neo ఉంది అండ్ పోకో X6 కూడా ఉంది. అండ్ నెక్స్ట్ బాబా అడుగుతున్నారు, MI 11X 13Kలో వస్తుంది, గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం కొనచ్చా లేదా దీనికంటే బెటర్ ఆప్షన్ ఏదైనా ఉందా ప్లీజ్ చెప్పు బ్రో? 30,000లో వస్తే గేమింగ్ కోసం అయితే
కొనొచ్చు. యాంగ్రీ బర్డ్స్ రెడ్మీ నోట్ సిరీస్ బడ్జెట్ దాటి వెళ్ళిపోయిందా, లేక ప్రైస్లో స్పెసిఫికేషన్స్ వల్ల అలా ప్రైస్ పెడుతున్నారా, అండ్ మోర్ ఓవర్ ఎంఐ వల్ల సెగ్మెంట్ నుంచి బయటకు వచ్చి ఇంటెన్షనల్గానే ఎక్కువ ప్రైస్ పెడుతున్నారా? మెయిన్గా వీళ్ళు నాకు అర్థమైంది రెడ్మీ నోట్ సిరీస్ని ఆఫ్లైన్ సెంట్రిక్గా తీసుకొస్తున్నట్లయితే అర్థమైంది. సో ఈ పోకో సిరీస్ ఏదైతే ఉందో సేమ్ రెడ్మీ నోట్ సిరీస్ లాంచ్ అయినప్పుడే ఈ ఎక్స్ సిరీస్ తీసుకొస్తారు కదా, అది ఆన్లైన్ సెంట్రిక్. ఈ నోట్ సిరీస్ని ఆఫ్లైన్లో తీసుకొస్తున్నారు. అందుకే ఆఫ్లైన్లో కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టినా కానీ సో ఈఎంఐ, నో కాస్ట్ ఈఎంఐ, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి వాటి ద్వారా కొంటుంటారు. సో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ప్రైస్ డెఫినెట్గా వాళ్ళ బడ్జెట్ దాటి వెళ్ళిపోయారు, అందులో డౌట్ ఏం లేదు. అండ్ సురేష్ బ్రో, Xiaomi 14 Pro ఇండియాలో లాంచ్ అవుతుందా? చెప్పలేం బ్రో, లీక్స్ అయితే ఉన్నాయి. అండ్ Xiaomi 14 Ultra వస్తుందని అయితే లీక్స్ ఉన్నాయి. అండ్ నిఖిలేశ్వర్ అన్న, పోకో F1, రెడ్మీ K20 Pro లాంటి ఆల్రౌండర్ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే వాల్యూ ఫర్ మనీ ఫోన్స్, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో ఫ్లాగ్షిప్ కిల్లర్స్ రావట్లేదు. లేదు, వస్తున్నాయి. ఇప్పుడు మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో iQOO Neo 9 Pro వస్తుంది. సో అండర్ 40K $1+ వస్తుంది. బట్ వీటిలో టెలిఫోటో లెన్స్ ఉండట్లేదు. అండ్ అప్పుడు పోకో F1 లాంచ్ అయినప్పుడు 20,000. సో ఇప్పుడు టైం దగ్గర ఒక 4-5 years అవుతుందా పోకో F1 నుంచి. సో అంత డ్యూరేషన్లో అన్నీ పెరిగిపోయాయి. అండ్ మొబైల్ బ్రాండ్స్ కూడా ఒక బ్రాండ్ చూసి మరొకటి బడ్జెట్ని పెంచుకుంటూ వెళ్ళి ఫ్లాగ్షిప్ కిల్లర్ అంటే సో 30,000 నుంచి 40,000 మధ్య సెటిల్ అయ్యాయి. ఒకప్పుడు 20-25,000 వచ్చేవి. అండ్ నరేష్, సామ్సంగ్ S24 సిరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరుగుతుంది కదా, ప్రైస్ ఎందుకు తక్కువ పెట్టరు అన్న వై? ప్రైస్ తక్కువ పెడితే వాళ్ళ సో బ్రాండ్ వాల్యూ పడిపోయినట్టుగా ఇవైతే ఫీల్ అవుతుంటాయి. అందుకే తక్కువ అయితే పెట్టారు. బట్ తర్వాత ఆఫర్స్ వచ్చినప్పుడు అయితే ప్రైస్ డ్రాప్ అవుతుంది. మెయిన్గా S24 Plus యొక్క ప్రైస్ డ్రాప్ అయితే త్వరలోనే మనం చూడబోతున్నాం, ఎక్సినోస్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ కావడం వల్ల. సో వెయిట్ చేయండి కొన్ని డేస్. నెక్స్ట్ MDP రెడ్డి అన్న, సామ్సంగ్ S24 Ultra కెమెరా బాగుందా, వివో X100 Pro కెమెరా బాగుందా? సో ఇది చెప్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో కానీ నాకు X100 Pro కెమెరాస్ బెటర్గా అనిపించాయి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా బాగా నచ్చింది. సో ఎందుకంటే S24 Ultraలో ఈవెన్ నేను డే టైంలో కూడా డిజిటల్ నాయిస్ చూశాను. బట్ X100 Proలో 1 inch సెన్సార్ కావడం వల్ల మనకి నాయిస్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఓవర్ షార్పనింగ్ కూడా లేదు S24 Ultraతో కంపేర్ చేస్తే. రెండింటిని అయితే నేను టెస్ట్ చేశాను. వీలైతే డెడికేటెడ్ కంపారిజన్ వీడియో కూడా తీసుకొస్తాను. నాకు ఇప్పుడు 75,000లో వస్తుంది X100 Pro ఆఫ్లైన్లో. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ కూడా నేను డీల్ వేసాను. అండ్ S24 Ultra నియర్లీ 1,10,000-12,000లో వస్తుంది ఆఫ్లైన్లో. ఆ డీల్ కూడా వేసాను మన ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో. మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో జాయిన్ యాక్టివ్గా ఉండండి. సో 1,12,000 and 75,000 X100 Pro వాల్యూ ఫర్ మనీ. బట్ రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది, బ్రాండ్ వాల్యూ. వివో అంటారు కదా, సో అదే సామ్సంగ్ అంటే కొంచెం వేరు. వివో అంటే కొంచెం చీప్గా చూస్తారు. అదర్వైజ్ వాడుకోవడానికి ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ అంటే నాకు X100 Pro అనిపించింది. ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. అండ్ కిట్టు, నాది వివో X90 3 months మొబైల్, డిస్ప్లే అండ్ బ్యాక్ డోర్ పగిలిపోయింది. వివో సర్వీస్ సెంటర్లో 16K చెప్పారు. రిపేర్ చేయమంటావా లేదా న్యూ మొబైల్ తీసుకోమంటావా? సో సేమ్ ఆ రేంజ్ మొబైల్ నువ్వు కొనాలంటే మినిమం 50,000 పెట్టాలి. సో 16,000, 50,000 నువ్వే డిసైడ్ అవ్వు బ్రో. వీలైతే కొత్తది కొనుక్కో, బడ్జెట్ లేకపోతే రిపేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ పండా బ్రో, సామ్సంగ్ S23కి కూడా ఏ అప్డేట్ ఇస్తారు కదా? సో ఒక లీక్ చూసాను, అఫిషియల్గా సామ్సంగ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. బట్ లీక్ అయితే చూసాను, ఇంకో 6 monthsలో S23 సిరీస్కి కూడా ఏ ఫీచర్స్ వస్తాయని. బట్ అది వాళ్ళైతే అఫిషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ S24 సిరీస్లో ఉన్న ఈ ఏఐ ఫీచర్స్ కూడా 2025 వరకే, అంటే ఇంకొక 1 year వరకే ఉంటాయని కూడా ఒక చోట లీక్ చూశాను. సో ఎప్పటికీ ఫ్రీ అయితే ఉండే అవకాశాలు ఉంటాయా లేదా అనేది సామ్సంగే కన్ఫర్మ్ చేయాలి. బట్ అదైతే విషయం ఇప్పటికున్న లీక్స్ ప్రకారం. అండ్ సాయి కుమార్ అన్న, మీరు iPhone 13 అప్డేట్ చేశారు, ఒకవేళ చేస్తే అప్డేట్ iOS చెప్పండి. 13 లేదు, నా దగ్గర 13 Pro Max ఉంది. ఇప్పుడైతే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ సామ్సంగ్ S24 Ultra 512GBని 1,09,000కి తీసుకోవచ్చు. డెఫినెట్గా తీసుకోవచ్చు ఒకవేళ మీరు S23 Ultra వాడే వాళ్ళు కాకపోతే. S23 Ultra యూజర్స్ అయితే అప్గ్రేడ్ కావాల్సిన అవసరం లేదు. ప్రీవియస్లీ ఇంకే ఫోన్ వాడినా అప్గ్రేడ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ యూజర్ అడుగుతున్నారు, US నుండి తీసుకోవచ్చు S23 Ultra ఫర్ 78K నౌ? ఎస్, 78,000 వస్తే US నుంచి సో S23 Ultra తీసుకోవచ్చు. అండ్ బ్రో, S24 Ultra ఎక్కడ తీసుకున్నారు అండ్ ఎంత పడింది ప్లీజ్ చెప్పండి. నిన్న అయితే మన ఛానల్లో S24 Ultra వీడియో వచ్చింది, ఒకసారి ఆ వీడియోని మీరు చూడకపోతే చెక్ చేయండి. సో 1,12,000కి అయితే ఇచ్చారు. సో ఇంకా కొంచెం కూడా మీరు బార్గెన్ చేయగలిగితే ఏమైనా తగ్గొచ్చు. మీ ఆఫ్లైన్ స్టోర్ దగ్గరలోని ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి అయితే ఒకసారి అడగండి. సో స్టోర్కి బట్టి ఆఫ్లైన్లో ప్రైస్ అయితే సో మీరు అడిగిన దాన్ని బట్టి కొంతమంది 1,15,000, కొంతమంది 1,18,000, సో ఇలా రకరకాలుగా ఉంది. సో ఒకసారి అయితే కనుక్కోండి మీ దగ్గరలోని ఆఫ్లైన్ స్టోర్స్లో. ఇది కాస్ట్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.